బేకరీయా కాఫీ ఊటీ కాఫీ తాగడానికి వచ్చావా? యా, అక్కడి నుంచి వచ్చిన నేను హైదరాబాద్ నుంచి ఊటీలో ఛాయ్ తాగాలని నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, అది ఎప్పటి నుంచో ఆ కళ అక్కడనే తీరకుండా ఉండిపోయింది. ఇప్పుడు తీరబోవాలని కూడా అందరి మీద రివర్స్ అయ్యి ఇక వచ్చేసిన. ఎట్లయినా కాఫీ తాగాలని ఎందుకంటే ఇక్కడ ఉంటుంది కదా కాఫీ తోట అదంతా. అవును, ఇక్కడ పండింది మనం తాగాలి అని చెప్పేసి అదొక కోరిక. సో ఇంట్లో అలిగి వచ్చాడనమాట, ఊటీ కాఫీ తాగాలని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా వచ్చాడంట. సో ఈరోజు మీరు ఒక్కరైనా ఇంకెవరైనా వచ్చారు మీతో? లేదు, మా తాత బతుకున్నప్పుడు నాకు చెప్పుండే ఊటీ ఛాయ్ తాగాలని. ఒక్కసారి ఇంకా తాత లేడు ఇప్పుడు, కానీ ఛాయ్ ఉంది. అందుకని ఛాయ్ తాగి తాతను గుర్తు చేసుకుంటాం. ఛాయ్ తాగుతూ తాతను గుర్తు చేసుకుంటారా? అంటే మీ తాత కోసం మీరు ఒక్కరే వచ్చారా, మీ ఇంట్లో ఎవరైనా వచ్చారా? తీసుకొచ్చిన 5 నేను తీసుకొచ్చాను. 8 మందిని తీసుకొచ్చాము. పని పాట లేకుండా ఉండే అందరూ పని కల్పించాము అందరికి. ఛాయ్ తాపిస్తారండి అంటే సరదాగా వచ్చారు. హైదరాబాద్ వచ్చినాం స్వామి, ఎందుకంటే అక్కడ ఊటీ ఛాయ్ దొరకదు. ఊటీ ఛాయ్ పెట్టడానికి 2,000 పెట్టుకొని వచ్చినాం స్వామి. పనిలో పని వస్తున్నాం కదా అని చెప్పి మాలేసుకొని వచ్చినాంలే. కరెక్ట్. వీళ్ళందరినీ తోడు వాళ్ళకి ఏదైనా అవసరం అయితే దగ్గర ఉండి చూసుకోవడానికి, వాళ్ళకి తెలియని చెప్పడానికి పక్క నుండి ఈయన మాత్రం తిని పడుకోవడానికి వాళ్ళే నిద్రపోతున్నాడు ఆ స్వామి. నాకు తెలిసి ఇంతవరకు ఏ నేచర్ చూడలేదేమో. ఇక్కడ పడుకోవడానికి వచ్చిన టీ ఎస్టేట్ దగ్గర ఒక ఫోటో దిగిండు అంతే. అంతే, దిగింది ఫోటోలు దిగి. లేకపోతే అంత మన అదృష్టం. మన అదృష్టం పోతే మన గ్రూప్ లో జాయిన్ అయ్యిండు. తీసుకోపోవాలి సార్. వెజ్ పఫ్ ఆర్డర్ ఇచ్చాము. తినండి స్వామి. ఏమే నువ్వు ఊటీ కాఫీ అయినా తాగేది? తిను స్వామి, తినండి. ఊటీ కాఫీ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇవ్వండి కిరణ్ స్వామి, ఆ కాఫీ ఇవ్వు. చల్లగా అయితే అస్సలు తాగలేము. వాటర్ లేదు, ఇంకా వాటర్ లేదు. చూస్తే నార్మల్గానే ఉన్నాయి. ఇవి వైట్గా ఉన్నాయి. ఏంటి అసలు కాఫీ పౌడర్ దీంట్లో వేసారో లేదో చూద్దాం ఒకసారి, టేస్ట్ చేసి. ఓకే, పాలలో ఏదో పైన పౌడర్ అట్లా కలిస్తున్నట్టున్నాడు. హెవీ షుగర్ వేసిండు. ఏమన్నా వద్దులే. కాకపోతే తక్కువ ఉంటుందేమో. ఎలా ఉన్నాయి, నీకు ఎలా ఉన్నాయి చెప్పు, ఫీడ్బ్యాక్. మీ తాత చెప్పాడు కదా. మీ తాత చెప్పిన కాఫీ ఎలా ఉంది సార్? బాగానే ఉంది కాఫీ. మునిస్వాములకి బాగానే ఉన్నాడు సార్, చాలా తృప్తిగా ఉంది కాఫీ. మా తాతను గుర్తు చేస్తున్నాం. యాస్టీస్ వీళ్ళ తాత చెప్పినట్టే ఉన్నాయంట. అదే మా తాత చెప్పినట్టే ఉన్నాయన్నమాట. వీళ్ళ తాత అంటే వాళ్ళ తాత మా తాత అంతా ఒకటే కదా అని. ఛాయ్లో నంచుకొని తింటారా కాఫీలో? తాగుతుంటే ఇక్కడే ఇంటిలోనే ఉండిపోబుద్ది అవుతుంది. ఇక ఇంట్లో చెప్పి రాలేదు. టింబర్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాల్సింది కదా. ఇంటికి పోయి అందరికి చెప్పి చాయ్ కోసం మళ్ళీ అదే కదా. ఏంటంటే ఆ చెట్లు అదే ఆ చెట్టు ఈ చెట్ట. నువ్వు కొట్టుకొస్తావు కానీ నేను కొట్టు. ఆ చెట్టు తాడతోటి నేను తాడ తీస్తారా? అదే ఆయన చెట్టు కొట్టుకుని వస్తావు కానీ నేను ఉండొద్దు. ఏమి ఆ స్వామి అంటే డబ్బులు అడిగితే నువ్వు మీద కట్టేది ఒక కట్టేది. చాయ్ మంచిగా బాగున్నాయి. కాఫీ అయితే మస్తు ఉన్నాయి. బాగున్నాయి. లంచ్
lunch is over. Our lunch is completed just now. So we are started to పళని. ఇప్పుడైతే మేమైతే పళని వెళ్తున్నాం ఊటీ నుంచి డైరెక్ట్గా. పళని ఇక్కడ నుంచి 4 to 5 hours జర్నీ చూపిస్తుంది. నాకు తెలిసి ఇంకొక 1 hour ఎక్స్ట్రా వేసుకున్నా కానీ యావరేజ్గా 8 to 9కి రీచ్ అవుతామని నేను అనుకుంటున్నా. సో అక్కడ పళని రీచ్ అయిన తర్వాత ఈరోజు నైట్ అక్కడే స్టే అయిపోయి నిద్రపోవాలి ఈరోజు. ఎందుకంటే నైట్ సరిగ్గా నిద్రపోలేదన్నమాట ఎవరము. అంటే కొంతమంది అయితే నిద్రపోయారు. సరిగ్గా నిద్రపోని వ్యక్తిని నేనే మెయిన్ దాంట్లో అందరిలో కన్నా. ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో నిద్ర అయితే వస్తుంది. నువ్వు బాగానే పడుకున్న బెడ్షీట్ ఇంకా తీయలే. అవునా? ఏంది నేను నిద్రపోయింది బాగా? ఏం స్వామి పడుకొని వచ్చింది నన్ను గంటేనా? అంటే మేము కూడా గంటేగా పడుకున్నది. అవునా? అవునా? పడుకోలేదంట స్వామి. పండుకున్నదా ఒకసారి? కళ్ళు మూసుకున్నాడంట కానీ పడుకోలేదంట. పండుకున్నది ఒక్కసారి. దాంట్లో ఈ సాంగ్ ఫుల్ బ్రహ్మాండంగా హెవీగా నిద్రపోలే స్వామి. ఈ స్వామి కూడా ఫుల్ నిద్రపోయిండు. నిద్రపోలే. మా కార్లో ఇచ్చింది స్వామి ఈ గురకలు. అదే కదా ఈ సాంగ్ మేము ఇంటర్ క్యాంప్ లో ఉంటే ఫోన్ లేచి అవతలకి కనిపిస్తున్నాయి నీ గురకలు. మేము కారు కనెక్ట్ చేసుకున్నాం. బోర్డర్ మాట్లాడుతున్నాయి నీ గురకలు. చలో అప్ప సరే అవునులే తెలుసు. నేనైతే ఇప్పుడైతే కార్లో నుండి తీస్తున్నాను అన్నమాట. జస్ట్ ఇప్పుడే ఎండ కూడా వచ్చేసింది ఇక్కడైతే. ఇది వచ్చరికి కన్ననూరు అన్నమాట. చూసారా మొత్తం అసలు ఇక్కడ ఇల్లు అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. ఎట్లనంటే అట్లా కట్టేశారు ఈ కొండ మీద. నాకు తెలిసి ఇంకొక 30 yearsలో ఈ కొండలన్నీ కనుమరుగైపోతాయేమో నాకు తెలిసి. ఏముండవు. ఇప్పుడు అన్ని ఇల్లులు అయిపోయాయి కదా, రోడ్లు, కొండలన్నీ కబ్జా అయిపోతాయి, ఇల్లులతోటి నిండిపోతాయి. పార్కింగ్ అయితే ఎంత కింద నుంచి పిల్లర్స్ వేసారో మరి దానికి.